ఎలా ఉన్నావే? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నామమ్మా. మీ అత్తయ్య, మావయ్య, నందు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు నాన్న. ఏంటి రోజు రోజుకి ఇలా చిక్కిపోతున్నావు? తింటున్నావా లేదా? అయినా కూరగాయలకి నువ్వు రావడం ఏంటి? ఇంట్లో పనివాళ్లంతా ఏమయ్యారు? అది పనావిడి రోజు పనిలోకి రాలేదమ్మా. అయినా మన పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పు? ఏంటోనే బొత్తిగా నల్లపూసవైపోయావు. నిన్ను చూడాలనున్నా. ఏమైందమ్మా? ఏం కాలేదు నాన్న. ఏంటమ్మా చేతికి దెబ్బేంటి? అది వంట చేస్తుంటే చెయ్యి కట్ అయింది నాన్న. ఇది నా కళ్ళలో చూసి చెప్పు. ఏంటి ఓవర్ చేస్తున్నావు? అసలు ఆ యామిని మనిషేనా? తనకి ఓ కూతురుంది కదా, నిన్ను ఇలా హింసిస్తుందా? పదమ్మా, తన సంగతి చూద్దాం. ఆగండి నాన్న. ఎందుకు నాన్న? ఇప్పటికే మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు చాలవా? మళ్ళీ మీరిప్పుడొచ్చి గొడవ పడాలా? ఆడపిల్లకి కష్టం వస్తే కన్న వాళ్ళకి చెప్పుకుంటుందంటారు. కనీసం నీకు స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందేంటే? ఇదంతా కొన్నాళ్లే అమ్మా, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయో? గౌతమ్ గడ్ అదితిని పెళ్లి చేసుకోలేదని ఆ యామిని మన మీద పగబట్టి ఇలా సాధిస్తోంది. అన్నయ్యనేమీ అనకండి నాన్న. ఇందులో అన్నయ్య తప్పే ఉంది. అన్నయ్య ఇష్టపడ్డ అహల్య వదిన్ని పెళ్లి చేసుకున్నాడు. తోడ పుట్టిన వాడిని బాగానే వెనకేసుకొస్తున్నావు. వాడేమో నిన్నసలు పట్టించుకోవట్లేదు. అన్నయ్య నన్ను పట్టించుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? అహల్య వదిన వల్లే కదా నాకు ఈ పెళ్లి జరిగింది. అన్నయ్య నందుతో నన్ను బాగా చూసుకోమని చెప్పాడు. కాకపోతే అదితికి పెళ్లి కాలేదని అత్తయ్య, మావయ్య అందరూ బాధపడుతున్నారు. అంతే.